ఏంటమ్మా ఏంటి ఏంటి ఏం పెట్టింది బాగా వేడిగా ఉన్నారు అందరూ వెదర్ ఎఫెక్టా బయట ఏసీ ఎఫెక్టా ఓకే ఓకే గుడ్ మార్నింగ్ బేసిక్ గా ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడదామని ఆలోచించుకునే గ్యాప్ ఉంటుంది అందరు స్పీచ్లు విన్నాక మాట్లాడతాం కదా అసలు ఎవరు మాట్లాడట్లా ఒక 1 లైన్ ఇచ్చేసి మైక్ ఇచ్చేస్తున్నారు సో ఏం మాట్లాడాలో ఫ్రేమ్ చేసుకుంటే మైక్ ఇచ్చేసారు సరే ఓకే జై బాలయ్య ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివం బడ్జెట్ టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను ట్రైలర్ చాలా బాగుంది సో ఇన్ఫాక్ట్ నేను నిన్ననే చూశాను నాకు అశ్విన్ తను ఏ ఫిలిం చేసినా వచ్చి నాకు ముందు తన కంటెంట్ చూపిస్తాడు సో నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ లో అశ్విన్ ఒకడు సో లైక్ బ్రదర్ సో తను ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను తను ఏ ఈవెంట్కి పిలిచినా ఒక మెసేజ్ ఆర్ కాల్ సో అంత ఇష్టం అశ్విన్ నాకు సో అశ్విన్ ఇది కూడా నీ కెరీర్ లో ఇంకో మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను సో అలాగే శివం బడ్జెట్ టీం అందరికి డిఓపి అమిత్ అండ్ శివేంద్ర సో వీళ్ళకి కూడా చాలా బాగున్నాయి విజువల్స్ అండ్ శివేంద్ర నాతో చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాడు బట్ క్లాష్ వర్క్ చేశాడు సో మంచి కెమెరామెన్ సో ఆల్ ద బెస్ట్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సో వాళ్ళకు నా బెస్ట్ విషెస్ అలాగే మహేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం మహేశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీరు ఇంకా మంచి ఎన్నో ఫిలిమ్స్ చేయాలి అండ్ అలాగే దిగంగన సో నీకు కూడా మై బెస్ట్ విషెస్ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి ఏంట్రా మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి మరేంటి అండ్ అలాగే ఈరోజు ఈవెంట్కి వచ్చేసిన మై బెస్ట్ బడీ తమన్ సో భగవన్ కేసరి సినిమా చేసింది దాదాపు ఆల్మోస్ట్ 1 year దాటింది ఇప్పటికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్విట్టర్ లో మోగుతూనే ఉంది ఎవరో ఒక ట్యాగ్ చేస్తూనే ఉంటారు సో వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎమ్స్ అండ్ అలాగే విశ్వక్ సేన్ సో తను ఇక్కడికి వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది వీళ్ళిద్దరు అశ్విన్ ట్రైలర్ చూస్తే వీళ్ళిద్దరు గ్రౌండ్ లో 6 కొట్టినట్టు కొట్టాడు మనుషుల్ని మనకి ఎలాగో మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ అవుతుందంట పనిలో పని దానికి కూడా నా బెస్ట్ విషెస్ అండ్ వన్స్ అగైన్ శివం బడ్జెట్ టీం అందరికి బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ అలానే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు నన్ను ఎక్కడ చెప్పనిస్తారు ఇల్లు చెప్పనిస్తారు వాళ్ళకి ఎక్కడ అరవాలి ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్పండి తర్వాత నేను చెప్తా ఓకే అంటే శివుడి గురించి అనుబంధం గురించి అంటే శివుడు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి వీళ్ళిద్దరికి డెఫినెట్ గా అక్కడ అండ్ గామిలో తన అఘోర రోల్ చేయడం జరిగింది శివుడు అంటే నాకు నచ్చిన దైవం ఆయన కూడా నేను ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అఖండ మనకు తెలిసిన శివుడు అఖండ శివుడి వల్ల మీ లైఫ్ లో జరిగిన మ్యాజిక్ ఏదైనా ఉందా ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే ఒక దేవుడు కాదు మనం అందరి దేవుళ్ళని మొక్కేస్తాం పర్టికులర్ గా శివుడి వల్ల నేను చెప్పలేను సో మనం మొదలెడితే అందరి దేవుళ్ళని మొక్కుతాం సో వెంకటేశ్వర స్వామి నుంచి మొదలెడితే శివుడు దారిలో లక్ష్మీనరసింహ స్వామి దారిలో అమ్మవారు అందరికీ వేస్తాం కదా అప్లికేషన్ సో ఒక దేవుడిని చెప్పలేము అందరంటే ఇష్టం అందరి బ్లెస్సింగ్స్ కావాలన్నమాట మీకు థ్యాంక్ యూ సో మచ్ ఆ బ్లెస్సింగ్స్ తో మీరు ఇలానే బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను అలా మర్చిపోయినా తెలియదు అబ్జర్వ్ సో ఈ సినిమా డైరెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మోస్ట్ యూనిక్ థింగ్ ఉంది శివం బడ్జెట్ డైరెక్టెడ్ బై అప్సర్ సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపన్స్ ఫర్ దిస్ మూవీ సో వెరీ రేర్ మనం అసలు ఊహించలేము మన ఇలాంటి కాంబినేషన్ అండ్ లవ్ యూ బ్రదర్ సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు తమన్ గారిని మాట్లాడు